హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బాలా బయానా. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ రెసిపీ భలే చక్కర్లు కొడుతుందండి. మరి అలాంటి రెసిపీని మనం ట్రై చేయకుండా ఉంటామా? మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్ పాలను యాడ్ చేసుకోవాలి. మీరు పాలకు బదులుగా కండెన్స్డ్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఈ కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నేను ఆల్రెడీ వీడియోను కూడా అప్లోడ్ చేశానండి. మీకు లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం కొబ్బరిని తీసుకొని చేతితో ఈ విధంగా ఉండలాగా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా కొబ్బరిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పై మరో కడాయి పెట్టి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేసరికి కాస్త టైం పడుతుందండి. మీరు వెయిట్ చేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెంచడం కానీ వాటర్ని యాడ్ చేయడం కానీ చేయకండి. చూడండి, షుగర్ ఈ విధంగా మెల్ట్ అయ్యి క్యారమిల్ లాగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండల్ని యాడ్ చేసుకొని క్యారమిల్ని కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్పై బటర్ పేపర్ని పెట్టుకొని బటర్ పేపర్ మీదకి తీసుకోవాలి. చూడండి, ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. చూడండి, చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. భలే చక్కగా వచ్చాయి కదండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, భలే టేస్టీగా ఉన్నాయండి. ఎందుక ఇంత ట్రెండ్ అవుతుంది అనుకున్నా, ఇవి తిని చూసిన తర్వాతనే దీని టేస్ట్ ఏంటో తెలిసింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.